హలో ఫ్రెండ్స్, నా యూట్యూబ్ ఛానల్కు హార్దిక స్వాగతం. మీ అందరి కోసం రామాంతిక మరో తాజా ఎపిసోడ్తో మళ్ళీ వచ్చేసింది. వీడియోలోకి వెళ్లే ముందు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడమైతే మర్చిపోవద్దు. ఆలస్యం ఎందుకు? ఈరోజు కార్తీక దీపం మే 2 ఎపిసోడ్లో జరిగిన మునుపెన్నడూ చూడని మలుపుల్ని చూద్దాం. దీప జైలు నుంచి బయటకి వస్తుంది. ఈ వార్త విన్న కార్తీక్, అనసూయ, కాంచన అందరూ ఎంతో ఆనందిస్తారు. వారి ముఖాల్లో ఆ వెలుగు, ఆ సంతోషం చూడగానే తెలిసిపోతుంది ఎంత రోజుల త్యాగానికి, కష్టానికి ఫలితంగా దీపను తిరిగి తమలోచే పొందారని. కాని ఇదంతా చూసిన శ్రీధర్ మాత్రం అంత సులువుగా వదిలిపెట్టడు. అతడి మనసులో మరో ప్రయోగం మొదలవుతుంది. ఈ ఆనందాన్ని కాస్తా కలుషితం చేయాలని, ఈ హర్షోల్లాసాన్ని తుంచివేయాలని ప్రయత్నిస్తాడు. అతడిది ఓ వ్యూహం. దీపకు ఇంకా పూర్తి విముక్తి రాలేదని, ఇది కేవలం బేలేనని అందరికి తెలియజేస్తూ ఆమె భవిష్యత్తుపై ఒక భయం నింపాలని చూస్తాడు. పబ్లిక్ టాక్ పేరిట చెబుతాడు, కాస్త తప్పు జరిగితే మళ్లీ జైలుకు వెళ్లాల్సి వస్తుందని. దీపపై అవమానాలు కురిపిస్తాడు. ఇక అదే సమయంలో కావేరి గతంలో దీపతో ఎలా మాట్లాడిందో కూడా బయటపడుతుంది. కార్తీక్ విడాకులు ఇస్తే వెంటనే మరో పెళ్లి చేసుకుంటాడు అంటూ చెప్పిన మాటలు వెలుగులోకి వస్తాయి. ఈ మాటలు విని కార్తీక్ ఒక్కసారిగా ఊపిరి పీల్చుకోలేకపోతాడు. నువ్వేనా మా అమ్మకు ఇలాంటివి చెప్పింది అని నేరుగా అడుగుతాడు. తాను జైలులో ఉన్నప్పుడు తన భార్యను విడిచిపెట్టి ఇంకొకరిని పెళ్లి చేసుకోమంటావా అని, ఇది తగిన చర్యేనా అని తండ్రిని ప్రశ్నిస్తాడు. కాని శ్రీధర్ మాత్రం తన భయాన్ని చూపిస్తూ అంటాడు, దీపకు శిక్ష పడితే నువ్వు, శౌర్య ఎలా ఉంటారు అని. తాను పెద్దవాడిగా కుటుంబ మేలు కోరి చెప్పానని సమర్థించుకుంటాడు. అయితే కార్తీక్ ఆ వివరణను అస్సలు అంగీకరించడు. ఆగ్రహంతో ఊగిపోతూ, ఏ చీపురుతో కొట్టాలో చెప్పు అని తండ్రిని హెచ్చరిస్తాడు. అప్పుడు అనసూయ కూడా కలుపుకుంటుంది, ఇన్నాళ్లు నాన్న అని ఏమీ అనలేదు కాని ఇప్పుడైనా అర్థం చేసుకోవాలని చెబుతుంది. చీపురు కట్ట రెడీ అని సీరియస్గా చెబుతుంది. ఇక శ్రీధర్ కూడా హల్చల్ చేస్తూ, ఇంకేముంది, చీపురుతో కొట్టండి అంటూ తన తప్పుకు తానే శిక్ష తీసుకోవడానికి సిద్ధమయ్యాడు. అంతేకాదు, నన్ను ప్రేమించే అమ్మాయి ప్రాణాలకే తెగిపడుతుంది అని కార్తీక్ భావోద్వేగంతో మాట్లాడతాడు. అలాంటి అమ్మాయిని విడాకులివ్వమని నన్ను ఒత్తిడి చేస్తారా అని నిశితంగా ప్రశ్నిస్తాడు. అదే సమయంలో గతంలో దీపకు అలాంటి సలహా ఇచ్చిన సన్నాసి ఎవరో తెలుసుకోవాలనిపించిందని, అప్పుడు అనుమానించినవారే ఇప్పుడు నిజంగా బయటపడుతున్నారని చెబుతాడు. ఇక చీపురుతో కొట్టే స్థితికి కూడా వస్తుంది వ్యవహారం. అనసూయ చేతిలో చీపురు పట్టుకుని కౌంట్ డౌన్ మొదలుపెట్టేస్తుంది. 3 లెక్కలోపు సారీ అనకుండా మౌనం వహిస్తే చీపురు పనిచేస్తుంది అని హెచ్చరిస్తాడు కార్తీక్. దాంతో భయపడిపోయిన శ్రీధర్ చివరికి, సారీ దీప అని చెప్పేస్తాడు. కాని కావేరి వినిపించలేదని చెప్పడంతో మళ్లీ గట్టిగా చెప్పమంటారు. ఆవేశంలో వచ్చిన మాటలకోసం క్షమాపణ చెప్పడం తప్పు కాదని, నోరు ఉండగా ఎలా పడితే అలా మాట్లాడితే దానికి తగిన ఫలితాలు ఎదురవుతాయని అందరూ తేల్చి చెబుతారు. చివరకు, మీ అందరికి ఓ దండం అంటూ అక్కడినుంచి జారుకుంటాడు. ఇంతలో దీప తనలో తానే ఒక ఆలోచనలో పడుతుంది. ఈ కుటుంబాన్ని కలిపి ఉంచేందుకు తానే ఏదో చేయాలి, అన్నీ సర్దేలా చూడాలి అనే ఆత్మప్రతిజ్ఞ చేస్తుంది. ఇకపోతే మరోవైపు జ్యోత్స్న, పారిజాతం ఇద్దరూ కలిసి కొత్త కుట్రలు పన్నుతున్నారు. కార్తీక్ తన భార్యను కాపాడే ప్రయత్నం చేస్తున్నాడని, తనకు అతను కొడుకులా ఉంటే ఏం ఉపయోగం అని జ్యోత్స్న నిందిస్తారు. దీప చేసిన తప్పును కార్తీక్ ఎలా సమర్థించగలడో అర్థం కావడం లేదంటుంది. శివన్నారాయణ కూడా, ఈ కేసులో ఎంత తెలివిగా వ్యవహరించినా దీప జైలుకే వెళ్లాల్సిందేనని అంటాడు. అయితే ఇక్కడే ఓ పెద్ద మలుపు వస్తుంది. దశరథ్ తన అనుభవాన్ని వివరంగా చెబుతాడు. దీప చేతిలో ఉన్న గన్ నుంచి కాల్పి జరగలేదని, తనపై వేరే గన్ నుంచి కాల్పి జరిగిందని, ఇద్దటి బుల్లెట్లు వేర్వేరుగా ఉన్నాయని చెబుతాడు. అంటే దీప కాల్చలేదన్న స్పష్టత వస్తుంది. అదే సమయంలో సుమిత్ర, కాశీల మీద ఎటాక్ జరిగిన సంగతి కూడా బయటికొస్తుంది. వారిని చంపే ప్రయత్నం ఎవరూ చేశారో తెలియడం లేదని అంటాడు దశరథ్. ఈ సమాచారం విని పారిజాతం, జ్యోత్స్న ఒక్కసారిగా టెన్షన్కి లోనవుతారు. దశరథ్ అనుమానం వ్యక్తం చేస్తాడు, దీపను కాకుండా మనకెంతో దగ్గరగా ఉన్నవాళ్లే ఈ దాడులకు పాల్పడి ఉంటారేమో అని.
అయినా కూడా జ్యోత్స్న మాత్రం దీపనే నిందిస్తూ నిలబడుతుంది. దశరథ్ మాత్రం సరైన ప్రశ్న వేస్తాడు, ఎటాక్ నిజం కదా, ఎవరైనా చేసిన పని కదా, మరి ఆ నిజాన్ని ఎందుకు ముసుగేస్తున్నారు? దశరథ్ చివరికి చెబుతాడు, అసలు కాల్చిన వాడి గురించిన నిజం త్వరలోనే బయటపడుతుంది. బుల్లెట్ దొరికిందంటే కాల్పులు జరిపిన వాడిని కూడా పట్టుకోవచ్చు. ఇక్కడే జ్యోత్స్న ఒక్కసారిగా ఉలిక్కిపడుతుంది. అది పారిజాతం గమనిస్తుంది. ఇదంతా జరుగుతున్నప్పుడే అనసూయ ఇంట్లో దీప కోసం వంటలు సిద్ధం చేస్తుంది. దీపను ఊరించేందుకు, కార్తిక్కి ఉపశమనంగా ఉండేందుకు అన్నింటికన్నా మంచి వంటలు చేస్తుంది. అయితే శౌర్య ముందుకొచ్చి చెబుతుంది, నాన్న అమ్మకి నేను వడ్డిస్తా అని. తన తల్లి తండ్రులను కాపాడటానికి కార్తిక్ చేసిన త్యాగాన్ని గుర్తు చేస్తుంది. ఆ రోజుల్లో కార్తిక్ ఒక్క పూట తిండిపట్టెట్టలేదు, ఆకలిని కూడా మర్చిపోయాడని చెబుతుంది. ఆ ప్రేమ చూసిన దీప ఎమోషనల్ అవుతుంది. శౌర్య తానే తల్లి తండ్రికి ముద్దలు కలిపి తినిపిస్తుంది. కార్తిక్ నోటికి తిండి పెట్టినప్పుడు ఈ కుటుంబ బంధం ఎంత బలంగా ఉందో స్పష్టంగా తెలుస్తుంది. ఈ దృశ్యం చూసి కాంచన మనసులో ఒక అశాంతి కలుగుతుంది. ఇంత ప్రేమ, ఇంత బంధం మళ్లీ పోకూడదని భయపడుతుంది. మనం బాగుంటే భరించలేని వాళ్లు చుట్టూ ఉన్నారని, మన కష్టాలను చూసి సంతోషపడే వాళ్లు ఎక్కువైపోయారంటుంది. దీపను చూస్తూ శౌర్య అడుగుతుంది, నువ్వేమైనా మాట్లాడవా అని. కాని దీప మాత్రం శాంతంగా, మనల్ని అభిమానించే వాళ్లు ఉన్నప్పుడు మనం ఏమన్నా మాట్లాడితే అర్థం కాదు అని చెబుతుంది. అక్కడితో ఈరోజు ఎపిసోడ్ ముగుస్తుంది. ఇంతకీ దీపను చంపాలని ప్రయత్నించినవాడు ఎవరు? కాల్పులు జరిపింది ఎవరు? జ్యోత్స్న, పారిజాతం ఆ కట్టుబొట్టులో ఎంత దాకా పోతారు? దీప తన కుటుంబాన్ని ఎలా కాపాడుతుంది? ఇవన్నీ రానున్న ఎపిసోడ్లలో ఉత్కంఠగా ఉంటాయి. మరిన్ని వీడియోలు చూడడానికి రామాంతిక ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, ఎలా అనిపించిందో కామెంట్ చేయండి. మళ్ళీ తరువాతి వీడియోలో కలుద్దాం. ఇప్పటికి సెలవు.